హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం చాలా ఇంపార్టెంట్. లైఫ్లో యాక్షన్ ఎంత ఇంపార్టెంటో మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మన గ్రామర్ భాగంగా ఈ యాక్షన్ వర్డ్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ మనం ఇవాళ తెలుసుకోబోయే అంశం వర్బ్. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. దీన్నే మనం తెలుగులో క్రియ అని చెప్పుకుంటాం. సో వర్బ్ అంటే యాక్షన్ వర్డ్, క్రియ. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం వర్బ్ భాగంగా వీక్ వర్బ్స్ ఆర్ రెగ్యులర్ వర్బ్స్. వీక్ వర్బ్స్ అంటే ఏంటి? వీక్ వర్బ్స్ అంటే ప్రెజెంట్ ఫామ్ నుంచి పాస్ట్ ఫామ్లో అవి చేంజ్ అయ్యేటప్పుడు, ఆ వర్డ్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఆస్క్ ఉంది, ఇక్కడ ఆస్క్డ్, ఆస్క్డ్. లాస్ట్లో ఈడీతో ఎండ్ అయినా టీతో ఎండ్ అయినా ప్రెజెంట్ ఫామ్ నుంచి పాస్ట్ ఫామ్స్కి ఆ వర్బ్స్ అన్నీ కూడా వీక్ వర్బ్స్ కింద వస్తాయి. వీటినే రెగ్యులర్ వర్బ్స్ అని కూడా అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు వాటికి భాగంగా అసలు V1, V2, V3, V4 అంటే ఏంటో తెలుసుకుందాం. వి అంటే వర్బ్. సో వర్బ్ 1వ ఫామ్, 2వ ఫామ్, 3వ ఫామ్, 4వ ఫామ్. మనం గ్రామర్ బుక్స్లో చూసినట్లయితే వీటి పక్కన ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్ అని ఉంటుంది. కానీ ఆ పదాలు ఆ టైంకి వాడాలి అనేదే సూచిస్తుంది. కానీ అవి టెన్సెస్ కావు. మనం టెన్సెస్, సెంటెన్సెస్ ఫర్దర్ సెషన్స్లో తెలుసుకుంటాం. ఇప్పుడు మట్టుకి మనకి ఈ ఫామ్స్లో ఏ వర్డ్స్ వస్తాయి, ప్రెజెంట్ ఫామ్లో ఈ యాక్షన్ వర్డ్, పాస్ట్ ఫామ్లో ఆ యాక్షన్ వర్డ్ అని మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక 5 ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆస్క్ అంటే అడగడం, రీచ్ చేరడం, డెలివర్ అందజేయడం, టాక్ మాట్లాడటం, స్పెండ్ ఖర్చు పెట్టడం, ఐ స్పెండ్ డైలీ, హీ స్పెండ్స్. మనకి ప్రెజెంట్ ఫామ్లో ఇంకొక ఫామ్ కూడా ఉంది. ఏంటంటే ఎస్ ఆర్ ఈఎస్ వర్డ్స్. ప్రతి దానికి ఆస్క్, ఆస్క్స్, రీచ్, రీచెస్, డెలివర్, డెలివర్స్, టాక్, టాక్స్, స్పెండ్, స్పెండ్స్. సో ఈ పదం ఎప్పుడు వాడాలి, ఈ పదం ఎప్పుడు వాడాలి? ప్రెజెంట్ ఫామ్లో సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఉంటే ఆస్క్, హీ, షీ ఉంటే ఆస్క్స్. ఇది మనం సెంటెన్స్ అనే టాపిక్లో డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకే, సో ఈ వర్బ్ వర్డ్స్ సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఉంటే ఎస్ లేకుండా వాడతాం. హీ, షీ, ఇట్ అవుతే ఎస్ ఆర్ ఈఎస్తో కలిగిన పదాలు వాడతాం. సో ఇప్పుడు మనం చూసాం వీక్ వర్బ్స్కి ప్రెజెంట్ నుంచి పాస్ట్లో చేంజ్ అయ్యేటప్పుడు ఈడీతో ఎండ్ అవుతాయి, లేదంటే టీతో ఎండ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, రీచ్డ్, రీచ్డ్, డెలివర్, డెలివర్డ్, డెలివర్డ్, టాక్, టాక్డ్, టాక్డ్, స్పెండ్, స్పెండ్, స్పెండ్. జనరల్గా మనకి V2, V3 సేమ్గా ఉంటాయి. మరి V4 ఏమవుతుంది? V4 ఎలా ఫామ్ అవుతుంది అంటే V1కి ఐఎన్జీ యాడ్ అయినప్పుడు. ఐఎన్జీ ఏం డినోట్ చేస్తుంది? కంటిన్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్, ఆస్కింగ్, అడగడం, అడుగుతూ ఉండటం, అంటే ఆ అడిగే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అని అర్థం. ఆస్కింగ్ ఎలా ఫామ్ అయింది? ఆస్క్ ప్లస్ ఐఎన్జీ. సో ఈ అడిగే ప్రక్రియ కొనసాగుతుంది అని తెలియజేసే అక్షరాలు ఐఎన్జీ. సో వర్బ్ 1 పక్కన ఐఎన్జీ యాడ్ అవుతే V4 యాడ్ అవుతుంది. ఈ V4 మళ్ళీ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ వర్బ్స్ ఏ టైంలో ఎలా వాడాలో అని తెలుసుకుంటే ఆ టైంలో మనం ఈ వర్బ్స్ ఎగ్జాక్ట్గా మనం వాడతాం. సో ఇప్పుడు నేను మీకు ఈ ఎగ్జాంపుల్స్తో పాటు అసలు V2, V3కి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్పాలి. V2 ఏమో లాంగ్ పాస్ట్, V3 ఏమో రీసెంట్ పాస్ట్. ఎగ్జాంపుల్, ఐ ఆస్క్డ్ యూ ఎస్టర్డే, ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ జస్ట్ నౌ. V3 ముందు ఎప్పుడూ కూడా హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉంటాయి. ఓకే, ఇక్కడ మటుకి డైరెక్ట్గా ఈ వర్బ్
ఈ వర్డ్ వాడేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు దీనికి సెంటెన్సెస్తో ఈ వర్బ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ స్పెండ్ డైలీ ఆర్ నౌ. ఇక్కడ టైం ఫ్రేమ్ మనకి డైలీ అన్న వస్తాయి, ప్రెజెంట్ అన్న వస్తాయి. అదే హీ షీట్ అయితే హీ స్పెండ్స్ నౌ. పాస్ట్లో అన్ని సబ్జెక్ట్స్కి ఇదే వర్డ్ ఉంటుంది. ఐ స్పెంట్ లాస్ట్ వీక్, హీ స్పెంట్ ఎస్టర్డే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐవి యూదే అయితే హ్యావ్ V3 వస్తుంది, హీ షీట్ అయితే హ్యాజ్ V3 రావాలి. హీ హ్యాస్ స్పెంట్ 5 minutes ago. 5 minutes ago. Okay friends, so I have spent just now, he has spent 5 minutes ago. ఇక్కడ I am spending now, I was spending long back, I will be spending after 1 year. సో చూసాం కదండి, వర్బ్ అంటే ఐడియా వచ్చింది. ఇక్కడ మనకు వీక్ వర్బ్స్ గురించి తెలుసుకున్నాం, ప్లస్ వర్బ్ ఫార్మ్స్ కూడా తెలుసుకున్నాం. ఈ వర్బ్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మళ్ళీ నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటాం, స్ట్రాంగ్ వర్బ్స్ గురించి తెలుసుకుంటాం. ఇంకొకటి మీరు చెప్పాలి, టాక్ మాట్లాడడానికి సంబంధించిన పదం. నెక్స్ట్ స్ట్రాంగ్ వర్బ్స్లో స్పీక్ అనే వర్డ్ కూడా వస్తుంది, సేమ్ మాట్లాడడానికి సంబంధించిన పదమే, కానీ అది ఇంటర్నల్గా చేంజ్ అవుతుంది, అందుకే అది స్ట్రాంగ్ వర్బ్కి అయ్యింది. ఇక్కడ మటుకి ఈడీతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ వీక్ వర్బ్ అని చెప్తాం. టాక్ అంటే మాట్లాడడం, స్పీక్ అంటే కూడా మాట్లాడడం. టాక్కి స్పీక్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. టాక్ క్యాజువల్గా మాట్లాడటం, స్పీక్ రెస్పెక్ట్గా మాట్లాడటం. ఎగ్జాంపుల్, ఐ టాక్ టు మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఐ స్పీక్ టు మై మేనేజర్. ఓకే ఫ్రెండ్స్, సో ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. నెక్స్ట్ స్ట్రాంగ్ వర్బ్స్ తెలుసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు చూడబోయే అంశం వర్బ్లో స్ట్రాంగ్ వర్బ్స్. వర్బ్ క్రియ. సో స్ట్రాంగ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి మనం జనరల్గా తెలుసుకున్నాం. V1, V2, V3, V4 ఫామ్. ప్రెజెంట్ యాక్షన్ వర్డ్స్ని V1, లాంగ్ పాస్ట్ యాక్షన్ V2, రీసెంట్ పాస్ట్ యాక్షన్ V3 ఫామ్. కంటిన్యూటీ వర్డ్ V4 కింద కన్సిడర్ చేస్తాం, V1 ప్లస్ ING. సో ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇంకా డీటెయిల్గా మనం టెన్సెస్ చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాక్చువల్గా స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏంటి? స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఈ ప్రెజెంట్ ఫామ్ నుంచి పాస్ట్ ఫామ్లో ఇంటర్నల్గా లెటర్స్ చేంజ్ అవుతాయి. సో చేంజ్ అయ్యి V2 ఫామ్, V3 ఫామ్ వస్తాయి. సో V1 ఫామ్ నుంచి V2, V3 ఫామ్కి చేంజ్ అయ్యేటప్పుడు ఇంటర్నల్గా ఏవైతే లెటర్స్ చేంజ్ అయ్యి వర్డ్ రూపంలో వస్తాయో ఆ వర్బ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ వర్బ్స్ కింద కన్సిడర్ చేస్తాం. మనం ఇంతకుముందు వీక్ వర్బ్స్ ఏం చూసాము? వీక్ వర్బ్స్ అంటే ప్రెజెంట్ నుంచి పాస్ట్కి చేంజ్ అయ్యేటప్పుడు లాస్ట్లో ఈడీ ఆర్ టీతో ఎండ్ అవుతాయి. కానీ స్ట్రాంగ్ వర్బ్స్ అయితే ఇంటర్నల్గా లెటర్స్ చేంజ్ అయ్యి V2, V3 కింద డిఫరెంట్ వర్డ్స్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సీ అంటే చూడడం, గివ్ ఇవ్వడం, బిగిన్ ఆరంభించడం, స్పీక్ మాట్లాడడం, బైట్ కరవడం. ఓకే, సో బైట్ అంటే మనకి ఉన్న పళ్ళతో కరవడం అనే అర్థంలో యూజ్ చేసే పదం. సో ఇక్కడ ఈ ఏడబ్ల్యూ కింద మారింది, ఇక్కడ ఈఎన్ కింద మారింది. సా, సీన్, సీయింగ్, gave, given, giving, begin, began, begun, beginning, speak, spoke, spoken, speaking. సో ఇవి స్ట్రాంగ్ వర్బ్స్లో మనం కన్సిడర్ చేస్తాం. సో దీనికి మీకు సెంటెన్స్లో ఎలా వాడాలో కూడా మీకు చూపిస్తాను. మనం ఇంతకుముందు చూసినట్టు ప్రతి దానికి ఎస్ ఆర్ ఈఎస్ వర్బ్ వర్డ్స్ కూడా ఉంటాయి. సీకి సీస్, గివ్కి గివ్స్, బిగిన్కి బిగిన్స్, స్పీక్ స్పీక్స్, బైట్ బైట్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఐవి యూదే అయితే సి వాడతాం, హీ షీ ఇట్ అయితే సీస్ వాడతాం. పాస్ట్లో అన్నిటికీ ఐ సా, ప్రెజెంట్లో ఐవి యూదేకి హ్యావ్ సీన్, హీ షీ ఇట్కి హ్యాస్ సీన్. లాంగ్ పాస్ట్, రీసెంట్ పాస్ట్, ఐ ఆమ్ సీయింగ్, ఐ వాజ్ సీయింగ్, ఐ విల్ బి సీయింగ్. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వర్డ్స్ని టైం ఫ్రేమ్తో చూద్దాం.
బాగా అర్థం అవటం కోసం. సో సబ్జెక్ట్ ఐ ఉంటే ఐ సీ, టైం ఫ్రేమ్ డైలీ వస్తుంది ప్రజెంట్ యాక్షన్. ఈ ప్రజెంట్ వర్డ్స్ ప్రజెంట్కే వాడతాం మనం. హీ సీస్ నవ్, ప్రజెంట్ అన్న డైలీ వర్డ్ అన్న వాడచ్చు, నవ్ వర్డ్ అన్న వాడచ్చు. ఈ వర్బ్ వన్ ఫామ్ ప్రజెంట్ టైంలో ఆర్ డైలీ టైంలో మనం వాడతాం. నెక్స్ట్ లాంగ్ పాస్ట్ V2, ఐ సా లాస్ట్ వీక్. ఓకే, ఐ సా లాస్ట్ వీక్. V3 ఫామ్ ఐ హ్యావ్ సీన్ జస్ట్ నౌ. V4 ఫామ్లో ప్రజెంట్ కంటిన్యూస్కి ఐ ఆమ్ సీయింగ్, ఐ వాజ్ సీయింగ్ పాస్ట్ కంటిన్యూస్, ఐ విల్ బి సీయింగ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఐ ఆమ్ సీయింగ్ నౌ, I was seeing then, I will be seeing after 1 month. Okay, so these are the examples of strong or irregular verbs. Friends, ఎవరైతే ఇంతకుముందు టాపిక్ ప్రొనౌన్ మిస్ అయ్యారో వాళ్ళు నా ఎర్లియర్ వీడియో చూడొచ్చు. తద్వారా మీరు ఈ వర్బ్ టాపిక్ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.